Jehovah Jireh, my provider, His grace is sufficient for me, for me, for me. Jehovah Jireh, my provider, His grace is sufficient for me. My God shall supply my needs according to His riches and glory. He will give His angels charge over me. Jehovah Jireh cares for me, for me, for me. Jehovah Jireh cares for me. క్రీస్తునందు ప్రియ శుభవార్త ప్రేక్షకులకు జెహోవా జైరా మినిస్ట్రీస్ సమర్పించు ద ప్రొవైడర్స్ టైం అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరూ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ది ప్రొవైడర్స్ టైం అనే ఈ కార్యక్రమంలో మీరు వ్రాస్తున్న ఉత్తరాలను బట్టి, చేస్తున్న వేల కొలది ఫోన్ కాల్స్ని బట్టి మేము ఎంతగానో ఆదరింపబడుచున్నాము. ఈ కార్యక్రమాన్ని మొదటి నుంచి చివరి వరకు చూసి మీ ఆత్మీయ జీవితాలని సరిచేసుకోగలరని మేము ఆశిస్తున్నాము. టుడే ద మెసేజ్ ఈజ్ ఫర్ ఓన్లీ జెంట్స్. ఈ రోజున చాలా మంది తండ్రులు పిల్లల్ని పట్టించుకోరు. ద మెయిన్ కంప్లైంట్ ఈజ్ పిల్లలకి కావాల్సినవన్నీ చేస్తారు. తినటానికి ఇస్తారు, కట్టుకోవడానికి ఇస్తారు, ఉండటానికి ఇస్తారు, ఆస్తులు సంపాదిస్తారు, సమృద్ధి అన్నీ చేస్తారు. పిల్లలతో మనసు విప్పి మాట్లాడరు తండ్రులు. దట్ ఈస్ అ మెయిన్ ప్రాబ్లం విత్ ఫాదర్స్. సో ఈ రోజున తండ్రులుగా మీరు మీ బిడ్డలకి ఏమి ఇస్తున్నారు? వాట్ యు ఆర్ గోయింగ్ టు గివ్? ఒక క్లర్క్ కూడా తన కొడుకు కలెక్టర్ అవ్వాలి అని ఆశపడతాడు. ఒక మామూలు కూలి పని చేసుకునేవాడు కూడా నా కొడుకుని, నా కూతుర్ని ఒక మంచి స్టేజ్లో చూడాలని కోరుకుంటాడు. ఎందుకయ్యా అంటే తమ బిడ్డలు తమకన్నా బెటర్ పొజిషన్లో ఉండాలనే ఆశ, తమ పిల్లలు తమకన్నా మంచి స్టేజ్లో ఉండాలనే కోరిక. పేరెంట్స్ బ్రతికేది పిల్లల కోసం, ఎస్పెషల్లీ ఫాదర్స్. ఎందుకంటే లేడీస్కి మిగతా వ్యాపకాలు ఉంటాయి, అంటే లేడీస్ బతకట్లేదని కాదు, బతుకుతారు. కానీ తండ్రులు కనుక చూస్తే వాళ్ళ నిస్వార్థపూరితమైనటువంటి జీవితం. ఒకసారి పెళ్ళైపోయిన తర్వాత నా కొడుకు, నా కూతురు, నా భార్య, ఇది చాలా ఎక్కువ ఉంటుంది. అయితే తండ్రులుగా ఉండి పిల్లలకి మీరు ఏమి ఇస్తున్నారు? ఎట్లాంటి రిలేషన్షిప్ని పిల్లలతో కలిగి ఉన్నారు? దేవునితో మీ రిలేషన్షిప్ ఏంటి? మీ పిల్లలకి ఎట్లాంటి లైఫ్ ఇస్తున్నారు? పిల్లలు ఈ రోజుల 1 or none అనే కాన్సెప్ట్ వచ్చింది. ఒక్కళ్ళుంటేనే కష్టం. అంటే ఒక మంచి తండ్రిగా ఉండాలి అంటే ఏం చేయాలి? వాక్య భాగంలోకి వెళ్ళక ముందు తల్ల మంచి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, పరిశుద్ధుడ, గొప్ప దేవుడా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయా తండ్రి దేవన్న ప్రభా, మా తండ్రుల గురించి ప్రభా మేము మాట్లాడబోతున్నాం నాయన. ఇదిగో తండ్రి, నీ వాక్య భాగాన్ని విత్తబోతున్నటువంటి నా పెదవులను తాకి, నా నాలుకను తాకి, నన్ను మీ పరిశుద్ధమైన అగ్నితో దహించి మాటలు నావుగా కాక మీవిగా, మీ నోటి కేవలం ఒక బోరగా మాత్రమే వాడుకోమని ప్రతి బిడ్డని మీరే సంధించి మీరే తాకి తండ్రి ఈరోజు వాక్యాన్ని వాళ్ళ హృదయంలో తండ్రి అన్వయింపజేసి దీవించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యోహాను సువార్త 8వ అధ్యాయం 56వ వచనం. జాన్ 8 chapter 56th verse. Your father Abraham rejoiced to see my day and he saw it and was glad. ఇది గనక మీరు తెలుగులో చూస్తే, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగిలి ఆనందించను, అది చూచి సంతోషించను అనెను. చూస్తానని ఆనందించడం వేరు, చూడటం వేరు. there is a vast difference between that and this. ఎందుకంటే చూస్తానని చెప్పడానికి, చూడడానికి మధ్య చాలా ఫరక్ ఉంది. ఇందులో ప్రాముఖ్యంగా చూస్తే అబ్రహాము యేసుక్రీస్తు గురించి తెలిసి ఉండొచ్చు, కానీ ఎక్కడ చూశాడు? యేసుక్రీస్తు పుట్టిన తర్వాత అబ్రహాము లేడే, రాలేదు. కానీ అబ్రహాము గురించి గనక మనం చూస్తే అబ్రహాము విశ్వాసులకి తండ్రి. ఈ రోజున మీరందరూ కూడా మీ జీవితాల్లో మీరు తండ్రులుగా ఉన్నారు అంటే మీకు యూ హ్యావ్ ఎ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఆన్ యువర్ షోల్డర్స్. మీకు ఒక బరువు బాధ్యతలు ఉన్నాయి. అయితే ఇందులో ప్రాముఖ్యంగా కనుక మీరు చూస్తే ఎట్లాంటి బాధ్యత ఉంది, ఎట్లాంటి బరువు ఉంది అనే విషయాన్ని కనుక చూస్తే, మీకు తండ్రి అయినటువంటి అబ్రహాము, క్రైస్తవులుగా ఉంటే మనందరికీ కూడా విశ్వాసులకి తండ్రి అబ్రహాం. అక్కడి నుంచే మన కథ మొదలవుతుంది. అయితే అబ్రహాము యేసయ్యను చూశాడు అనే మాట యేసు ప్రభు చెప్తున్నాడు. వేరాజ్ అబ్రహాం అప్పటికి లేనేలేడు. అయితే ఎట్లా చూశాడు, ఏంటి, ఎలాంటి లైఫ్ లీడ్ చేశాడని చూస్తే గనక అబ్రహాముకి దేవునితో ఎలాంటి రిలేషన్షిప్ కలిగి ఉంది, మనము ఎట్లాంటి రిలేషన్షిప్ మన పిల్లలకి ఇస్తున్నాం. టుడే వీఆర్ గోయింగ్ టు కంపేర్ బోత్ ఆఫ్ ద థింగ్స్. ఒకసారి చూడండి, ఆదికాండం 14వ అధ్యాయం 22-23 వచనాలు కనుక మీరు చూసినట్లయితే,
ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణము చేస్తున్నాడు. అనవసరమైన చెత్త ప్రామిసులు చేయడం కాదు, లేకపోతే మాట ఇచ్చి నిలబెట్టుకోవడం కాదు, నిలబెట్టుకోకుండా పడిపోవడం కాదు. ఇక్కడ అబ్రహాము చెయ్యెత్తి ప్రమాణం చేస్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ఆకాశానికి భూమికి సృష్టికర్త సర్వోన్నతుడు దేవుడు. సృష్టికర్త సర్వోన్నతుడు దేవుడైనటువంటి యెహోవా నామము పేరుట నా చెయ్యెత్తి నేను ప్రమాణము చేస్తున్నాను. హల్లెలూయా. అట్లాగే అబ్రహాముకి వారసులుగా మనం ఉండాలంటే అబ్రహాము యొక్క దేవుణ్ణి తీసుకోవాలి ముందు మనం. నెంబర్ 1. హల్లెలూయా. ఎవరు ఇక్కడ ఏం చెప్తున్నారు ఆయన గురించి చెప్తూ? ఆకాశానికి భూమికి సృష్టికర్త సర్వోన్నతుడు దేవుడు యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. నెంబర్ 1, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఏ హ్యూమన్ బీయింగ్స్ లైఫ్. ఒకవేళ మీరు గనక ఐడిల్స్కి వర్షిప్ చేస్తూ ఉంటే ఇప్పుడు బాగానే ఉంటుంది, రేపు చచ్చిన తర్వాత నరకమే. పరలోక రాజ్యం కావాలా? యెహోవా తమకు దేవుడుగా కలిగి ఉండాలి. కాబట్టి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మొట్టమొదటిది మనకి కావాల్సింది దేవుడు ఎవరై ఉన్నారు. హూ ఈజ్ యువర్ గాడ్? ఎవరిని దేవుడుగా భావిస్తున్నాం? ఎవరు మనకి కార్యాలు చేస్తారు? ఆకాశాన్ని భూమిని సృష్టించినాడండి. ఏం మాటలు కాదు. ఆకాశం చివర చుట్టానికి ట్రై చేయండి, భూమి అంత చుట్టానికి ట్రై చేయండి. ఆయన ఎంత గొప్ప దేవుడు! ఆయన మాట మాత్రంతో సమస్తాన్ని సృష్టించిన దేవుడు, లేని దాని నుంచి ఉన్నదాన్ని పిలవగల దేవుడు. అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్న అబ్రహాం అందుకే అంటున్నాడు కదా, బాబు మీరు నాకు ఇచ్చారు బ్లెస్సింగ్ అనుకోవడానికి వీల్లేదు, కాబట్టి నాకు బ్లెస్సింగ్ ఇచ్చేవాడు నా దేవుడే. నెంబర్ 1. నెంబర్ 2, రెండో మాట చెప్తున్నాడు చూడండి. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం. జెనసిస్ 15 చాప్టర్ 1st వర్స్. నేను నీకు కేడాన్ని. కేడము అంటే ఏంటి? కవచం. కవచం అంటే రాజులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు కవచం వేసుకొని వెళ్తారు. ఆ కవచం వేసుకోవటం వల్ల బాణం వచ్చి పడుతుంది కానీ గుచ్చుకోదు, కత్తి వచ్చి తగులుద్ది కానీ గాయం రాదు, లేకపోతే ఇంకా ఏదన్నా వచ్చి ఈటొచ్చి తగులుద్ది, అయినా దాన్ని దాటుకొని లోపలికి వెళ్ళదు. ఎందుకంటే ఈ కవచం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి. ఇక్కడ అబ్రహాముకి కవచంగా ఎవరు ఉన్నారు? సర్వోన్నతుడైన దేవుడు. హల్లెలూయా. ఎవరు మీకు కవచంగా ఉన్నారు? ఈ రోజున మీ ఉద్యోగాల్లో, మీ బిజినెస్లో, మీ వర్క్ స్పాట్లో ఎవరు కవచంగా ఉన్నారు? సమస్యలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, అప్పులు అయి ఉండొచ్చు. అయినప్పటికీ దాని నుంచి మిమ్మల్ని విడిపించగల దేవుడు మీకున్నాడు. హల్లెలూయా. గొప్ప దేవుడు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది లేదు. ఆయన మాట్లాడుతున్నాడు కదా, ఏమని చెప్తా ఉన్నాడు అంటే నేను నీకు కేడము. నేనున్నా నీ కేడంగా. అసలు నీకేంటి దిగులు? నువ్వు భయపడాల్సిన అవసరం ఏంటి? ఐఎమ్ దేర్. In every tough time of yours, I will definitely become your shield. హల్లెలూయా. దేవుడు అక్కడ ఏ రకంగా ఉన్నట్టు అబ్రహాముకి ఒక కేడముగా నిలబడ్డాడు, అడ్డుగా ఉన్నాడు. లోకానికి అబ్రహాముకి మధ్యన, సాతానికి అబ్రహాముకి మధ్యన, సమస్యకి అబ్రహాముకి మధ్యన, కష్టానికి అబ్రహాముకి మధ్యన, కన్నీళ్ళకి దుఃఖానికి అబ్రహాముకి మధ్యన, అనేకమైన సమస్యలకి అబ్రహాముకి మధ్యన, శోధనలకి వేదనలకి అబ్రహాముకి మధ్యన దేవుడు ఒక షీల్డ్గా నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. ఆ షీల్డ్ దాటుకొని ఇవేవి కూడా ఆయన్ని చేరలేవు. అటువంటి పరిస్థితిలో దేవుడు పెట్టాడు. అందుకే అంటాడు కదా, కీర్తనాకారుడు మాట్లాడుతూ ఉంటాడు. దావీదు మహారాజు కీర్తనలు 18వ అధ్యాయం 2వ వచనంలో మనం కనుక చూస్తే, సామ్స్ 18 చాప్టర్ 2nd వర్స్లో కనుక మీరు చూస్తే అసలు ఇక పొగుడుకుంటా ఉంటాడు దావీదు మహారాజు దేవుణ్ణి. నీవు నా శైలము, నా కోట, నా కేడము. ఇక వరుసగా దావీదు మహారాజు ఎగ్జైట్మెంట్లో దేవుణ్ణి పదే పదే గొప్పగా స్తుతించి ఆరాధిస్తూ ఉంటాడు. ఎట్లాంటి రిలేషన్షిప్ కలిగి ఉన్నాం మనం? ఈ రోజున మీరు తండ్రులుగా ఉన్నారు. మీ దేవుడితో మీకున్న రిలేషన్షిప్ ఏంటి? మీరు మీ పిల్లలకి ఎట్లాంటి రిలేషన్షిప్ ఇవ్వబోతున్నారు? దేవుడితో సరైన రిలేషన్షిప్ ఉంటే, అబ్రహాము యుగ పురుషుడిగా ఉన్నటువంటి యాకోబుకి తాతయ్య ఉన్నాడు. అబ్రహాము దేవుని దగ్గర సరిగ్గా ఉన్నాడు. అప్పటి వరకు ఎవరు సరిగ్గా లేరు. అబ్రహాము తండ్రి తెరహు సరిగ్గా లేడు. అబ్రహాము నుంచి బ్లెస్సింగ్ మొదలైంది. అబ్రహాము కొడుకు ఇస్సాకు కరెక్ట్గా ఉన్నాడు. ఇస్సాకు కొడుకు యాకోబు కరెక్ట్గా ఉన్నాడు. యాకోబు తర్వాత యోసేపు కరెక్ట్గా ఉన్నాడు. జనరేషనల్ బ్లెస్సింగ్స్ వచ్చినాయి అంటే దానికి అబ్రహాము తీసుకున్నటువంటి స్టెప్పే. మీ తండ్రులు ఎట్లున్నారో మనకొద్దు, మీరు ఎట్లున్నారో చూసుకోండి. అది చాలా ఇంపార్టెంట్. మీ నుంచి మీ సంతానానికి వెళ్ళాలి దీవెన.
మీ నుంచి మీ సంతానికి రావాలి ఆశీర్వాదం, మీ నుంచి మీ సంతానం గొప్ప దీవెనలోకి గొప్ప ఫలములోకి నడిపించబడాలి. హల్లెలూయా. అందుకనే ఆ మాట మాట్లాడుతూ దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఓకే, ఎట్లాంటి పరిస్థితి రావాలంటే ఏం చేయాలి? జెనసిస్ 17 చాప్టర్ 1 వర్స్, ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. ఐఎమ్ ద గాడ్ ఆల్మైటీ, వాక్ బిఫోర్ మీ అండ్ బీ దౌ పర్ఫెక్ట్. వాక్ బిఫోర్ మీ, నా సన్నిధిలో నడుచుచు ఏమన్నాడు? నిందారహితుడవై ఉండుము. ఎక్కడ నడవాలి? మన నడక ఎక్కడుంది? ఫ్రెండ్స్తో పాటు రకరకాల చోట్లలో మన నడకుందా? లేకపోతే నైట్ పార్టీల్లో మన నడకుందా? అక్రమము చేసే వాళ్ళ దగ్గర మన నడకుందా? బూతులు మాట్లాడే వాళ్ళ దగ్గర మన నడకుందా? దొంగ పనులు చేసే వాళ్ళ దగ్గర మన నడకుందా? అతిక్రమములు చేసే వాళ్ళ దగ్గర మన నడకుందా? మందు పార్టీల దగ్గర మన నడకుందా? ఎక్కడుంది మన నడక? ఎట్లాంటి నడక నడుస్తున్నాం మనం? చాలా ఇంపార్టెంట్. అంటారు కదా, తల్లిదండ్రులు ద్రాక్ష పళ్ళు తింటే పిల్లల పళ్ళు పొలవని ఖచ్చితంగా పులుస్తాయి. తండ్రి ఒకవేళ డ్రింక్ చేస్తా ఉండి అరే నువ్వు చేయకూడదురా అంటే కొడుకేమంటాడు? నువ్వు చేస్తున్నావు కానీ మాకు చెప్తున్నావు అంటాయా నువ్వు బల్లి. అసలు మనవాళ్ళు అసలు ఇంకా స్పీడ్లో ఉంటారు. ఈ రోజున అంత క్లియర్గా అబ్రహాముకి దేవుడు చెప్తున్నాడు, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండము. ఆమేన్, హల్లెలూయా. నా సన్నిధిలో నడు. ఫస్ట్ నా సన్నిధిలో ఎట్లా నడుస్తావు? నింద లేకుండా నడువు, తప్పు చెయ్యకుండా నడువు, నింద లేకుండా నడువు, సాతాను చేతికి చిక్కకుండా నడువు, ఓడిపోకుండా నడువు, పడిపోకుండా నడువు. ఎందుకు పడిపోకుండా ఉంటామంటే నేనేగా నీ షీల్డ్. ఎట్లా పడిపోతావు? పడిపోయే ప్రసక్తే లేదు. కాబట్టి నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండము. ఏ చోట మన నడక ఉంది? ఎలాంటి నడక నడుస్తున్నాం మనం? దేవుడు ఎవరిని కూడా కాళ్ళు లేకుండా పెట్టలేదు. కాళ్ళు మన వాళ్ళందరికీ బాగిచ్చాడు. మన నడక ఎక్కడుంది? దేవుని యొక్క సన్నిధిలో ఉందా? లోకం తట్టు ఉందా? లోకం తట్టు ఉంటే లోక బ్రతికైపోద్ది. దేవునితో పాటు ఉంటే దేవునితో నడుస్తూ ఉంటాం. అందుకే అన్నాడు కదా, ఒకసారి నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండము. అందుకే మీరు కనుక చూస్తే ఆ మాట చెప్తూ 5వ వచనానికి వచ్చినప్పుడు కల్లా పేరు మార్చేశాడు. చూడండి, ఆదికాండం 17వ అధ్యాయం 5వ వచనంలో అబ్రాముకి పేరు మార్చేశాడు దేవుడు. ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. అప్పుడు దాకా పిల్లలే లేరు. అందరూ చుట్టుపక్కల వాళ్ళు ఎన్ని మాటలు అంటున్నారో ఏమంటున్నారో బాధతో ఉంటారు. అబ్రాము అనే మాటకు అర్థం ఏంటి? అబ్రాము అనే మాటకు అర్థం స్టెప్ ఫాదర్. కానీ అబ్రహాము అనేటప్పటికల్లా వచ్చేటప్పటికల్లా విశ్వాసులకి తండ్రి అయిపోయాడు. అప్పుడు దాకా పక్కన వాళ్ళ పిల్లల్ని, ఎదురోళ్ళ పిల్లల్ని, ఆడపిల్లల్ని, ఏళ్ళ పిల్లల్ని ముక్కులు తుడిచి మూతులు తుడిచి ప్రేమించి బాగా చూసి మళ్ళాళ్ళు పట్టించుకోకపోతే వదిలేసి ఇక్కడ నుంచి తీసేసి నీ పేరు అబ్రాము నుండి అబ్రహాముగా మార్చేస్తున్నాను అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు నా సన్నిధిలో నడుచు నిందారహితుడిగా ఉంటావు కదా నువ్వు, వెంటనే నీ పేరు మార్చేస్తా. అప్పుడు దాకా నువ్వు వట్టి అబ్రామువే, కానీ ఇక మీద అబ్రహాముగా మార్చేస్తా అన్నాడు. సేమ్ చాప్టర్ 15th వర్స్లో ఏలయనగా ఆమె పేరు శారా. శారాయి అనే మాటకు అర్థం ఏంటండి? జగడగొండి, గయ్యాళి. శారా అంటే రాజకుమార్తె. సో కాబట్టి జగడగొండి గయ్యాళి ఎక్కడ, రాజకుమారి ఎక్కడ? రోజు వాళ్ళతో వీళ్ళతో తగాదలు వేసుకొని పోట్లాడి వాళ్ళ మాటని ఈ మాటని ఇక రెడీగా ఉండి ఎప్పుడు తమలపాకుతో నువ్వొకటంటే నువ్వొకటి అనపోయినా తలుపు చెక్కతో నేను 2 బాత్ అనేటువంటి గయ్యాలు ఎక్కడ? ఒక్కసారి సడన్గా రాజకుమారిగా మార్చబడింది. హల్లెలూయా. ఎప్పుడు? అబ్రాము నడిచినప్పుడు, శారా నడిచినప్పుడు కాదు. ప్లీజ్ అండర్స్టాండ్. అబ్రాము నడిచినప్పుడు, శారా నడిచినప్పుడు కాదు. నువ్వు గనక నా సన్నిధిలో నిందారహితుడిగా ఉంటే అక్కడి నుంచి నీ భార్యను నేను బ్లెస్ చేస్తా. హల్లెలూయా. నీ భార్యకు ఆశీర్వాదం రావాలంటే, నీ భార్యకి దీవెన రావాలంటే, నీ భార్య పేరు మార్చబడి ఒక రాజకుమార్తె స్టాండర్డ్లోకి రావాలంటే ముందు నువ్వు నా సన్నిధిలో నిందారహితుడిగా ఉండు. ఎందుకంటే నేను నీ దేవుడిగా ఉన్నాను, నీకు కేడముగా ఉన్నాను, నీకు సమస్తంగా నేనున్నా. కాబట్టి నువ్వు నా సన్నిధిలో కరెక్ట్గా ఉండు. నీకెందుకు, నీతో పాటు నీ భార్యకు కూడా బ్లెస్సింగ్ ఇస్తా. హల్లెలూయా. భార్యలు భర్తల్ని పీడించే వాళ్ళుగా ఉండకూడదు. మీరు మంచోళ్ళు అయితేనే మీ కుటుంబాలు బాగుంటాయి. మీరు భర్తల్ని చెడగొట్టే వాళ్ళు ఉండకూడదు. భర్తల కోసం ప్రార్థన చేసేవాళ్ళుగా భర్తల్ని సరైన మార్గం, ఒకవేళ వాళ్ళు తప్పుదారిలో నడుస్తుంటే ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు కరెక్ట్ దెమ్.
ఏదేమైనప్పటికీ కూడా అబ్రహాము దేవుడి దగ్గర ఎట్లా నిందారహితుడిగా ఉంటే భార్యకి ఆశీర్వాదం వచ్చింది, భార్య పేరు మార్చబడింది. పేర్లు మారాలి అంటే నేమ్ చేంజ్ గురించి మాట్లాడట్లేదు, బ్రతుకు మారాలి. మన పేర్లలో ఉన్నటువంటి ఆ అర్థం మార్చబడి, మనకున్నటువంటి ఐడెంటిటీ, మనకున్నటువంటి ఇండివిడ్యువాలిటీ మార్చబడి నూతనమైన సారూప్యతలోకి మనం రావాలి. హల్లెలూయా. అప్పుడు వచ్చినప్పుడు ఏమవుతుంది చూడండి, అక్కడి నుంచి దేవుడికి అక్కడి నుంచి మారుస్తున్నాడు. అప్పుడు దాకా చెప్పిన మాట ఏమన్నాడంటే, సృష్టికర్త, సర్వోన్నతుడు దేవుడు. ఆ తర్వాత కేడముగా ఉన్నాడు. ఆ తర్వాత ఏం చెప్పాడంటే ఒక చిన్న కమాండ్మెంట్ ఇచ్చాడు, నా సన్నిధిలో నడువు, కరెక్ట్గా ఉండు. కరెక్ట్గా ఉంటున్నానని చెప్పగానే పేరు మార్చేశాడు. పేరు మార్చిన తర్వాత రూట్ మారిపోయింది, బ్లెస్సింగ్ వచ్చేసింది. ఒకసారి చూద్దాం, సేమ్ జెనసిస్ 18:14. ఇఫ్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ ద లార్డ్, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా. పేరు మార్చారు కానీ సారా మాత్రం బుద్ధి మాత్రం మారలే. వెనకాల నవ్వుకుందంటే ఎవరి మాటకు నవ్వుకుంది? శారాకి అక్కడ దేవుడు చెప్తుంటే వెనకాల నవ్వుతా ఉంది. నవ్వుతా ఉండగానే వెంటనే యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా. నాకు అసాధ్యమైందంటూ ఏమీ లేదయ్యా అబ్రహాము, నువ్వు నా సన్నిధిలో నడుస్తున్నావు కదా, నువ్వు చూడు నీ లైఫ్ని ఎట్లా మార్చేస్తాను. హల్లెలూయా. తండ్రులు సరిగ్గా ఉంటే కుటుంబాలు ఎట్లా మార్చబడతాయో మీరు చూస్తారండి. తండ్రి సరైనోడైతే ఖచ్చితంగా కుటుంబాలు మార్చబడతాయి. అక్కడి నుంచి చూడండి ఒకసారి, యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా కలదా. మీదటికి ఈ కాలము నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును. డిసైడ్ చేసేశాడు దేవుడు. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది నిరర్ధకము కానేరదు. ఒక్కసారి ఆయన మాట పలికాడంటే ఆ మాట పూర్తయిన తర్వాతే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేది. యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా లేదని చెప్తున్నాడు. అక్కడి నుంచి తీసుకుంటే అదే ఆదికాండం 19వ అధ్యాయం జెనసిస్ 19 చూస్తే ఎక్సీడింగ్ బ్లెస్సింగ్, ఎక్సీడింగ్ బ్లెస్సింగ్. అక్కడి నుంచి చూస్తే అంతవరకు అబ్రాహామును దీవించాడు, భార్యను ఆశీర్వదించాడు, కుమారుణ్ణి ఇచ్చాడు. కానీ 19 వచ్చినప్పటికల్లా తన బంధువైనటువంటి లోతుని సొదొమలో కాపురం ఉండెను గనుక అతని ఆస్తిని పట్టుకొని పోయినప్పుడు, అతని ఆస్తి కోల్పోయినటువంటి పరిస్థితుల్లో అబ్రహాముని బట్టి లోతుని రక్షించాడు దేవుడు. హల్లెలూయా. అంటే ఇక్కడ భార్య నుంచి, కొడుకు నుంచి బంధువర్గానికి బ్లెస్సింగ్ వెళ్తుందండి. బంధువర్గానికి క్షేమం కలుగుతుంది, బంధువర్గానికి మేలు కలుగుతుంది. ఎప్పుడు? ఆయన సన్నిధిలో నడుచుచు నిందారహితుడిగా ఉండాలి. అటు ఇటు నడవడానికి వీల్లేదు. నా సన్నిధిలో నడువు, నీకెందుకు చేయనో చెప్పు నేను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అక్కడి నుంచి ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. అక్కడి నుంచి దేవుడు అబ్రహాముని ఇంకా బ్లెస్ చేయడం మొదలు పెట్టాడు. ఒకసారి చూస్తే సేమ్ జెనసిస్ 20:17. ఇక్కడ దేవుడు అబ్రహాముని ఇంకా కాస్త బ్లెస్ చేసి ఎక్కడ చేశాడయ్యా అంటే, ఆయన ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు చేయడం మొదలుపెట్టాడు. అబ్రహాము ఆయన సన్నిధిలో నడుచుచు నిందారహితుడిగా ఉన్నప్పుడు అబ్రహాము ఏమడితే అది ఇవ్వడం మొదలుపెట్టాడు. తన బంధువులే కాదు, తన ఏరియాలో ఉన్న రాజుల్ని కూడా బ్లెస్ చేశాడు దేవుడు. అబ్రహాముని బట్టి దేవుడు ఆ దేశాన్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఈ రోజున మీరు ఎంతమందికి మీకు వర్క్ స్పాట్స్ ఉన్నాయి, మిమ్మల్ని బట్టి ఇఫ్ యు ఆర్ రైట్ బిఫోర్ గాడ్, ఇఫ్ యు స్టాండ్ ఫర్మ్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్, గాడ్ విల్ డెఫినెట్లీ బ్లెస్ యువర్ ప్లేస్మెంట్స్, గాడ్ విల్ డెఫినెట్లీ బ్లెస్ యువర్ వర్క్ స్పాట్స్. దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవిస్తాడు. ఎప్పుడు? నా సన్నిధిలో నడుచుచు నిందారహితులుగా ఉండాలి, తప్పు చేయకుండా కరెక్ట్గా ఉండాలి. అందుకే అబ్రహాముకు ఒక బిరుదు కూడా ఇస్తాడు. అదే సేమ్ జెనసిస్ 28:7 కనుక మీరు చూస్తే, కాబట్టి ఆ మనుష్యుడి భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించిన యెడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చితరని తెలుసుకొనమని స్వప్నమందు అతనితో చెప్పెను. అబ్రహాముని ప్రవక్తని చేశాడు దేవుడు. హల్లెలూయా. మామూలు అబ్రహామే. ఉండటానికి ఇల్లు లేదు కానీ 1000 మంది పనులు ఉన్నారు. 318 మంది ట్రైన్డ్ ఆర్మీ ఉన్నారు అబ్రహాముకి. 318 ట్రైన్డ్ ఆర్మీ. అంత మాత్రమే కాదు, వాళ్ళు వాళ్ళ భార్యలు. అక్కడి నుంచి వాళ్ళకి ఒక్కొక్కళ్ళే పిల్లలు వేసుకుందాం. ఆ రోజుల్లో 10 మందిని కానీ వాళ్ళది వేరే విషయం. వాళ్ళు కాకుండా అన్ట్రైన్డ్ ఎంతమంది, గాడిద ఎన్ని, అతో పశువులు ఎంతమంది, ఆస్తులు ఎంత, అవి వేసుకొని అబ్రహాము నడుస్తుంటేనంట ఊర్లు గడగడ వణికిపోయాయంట. హల్లెలూయా. ఇల్లు లేని అబ్రహాము ఊర్లకి దడ పుట్టించేశాడు. ఎక్కడి నుంచి వచ్చింది? నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. హల్లెలూయా. సన్నిధిలో ఎప్పుడైతే నిందారహితుడిగా ఉన్నాడో అబ్రహాముని దేవుడు ప్రవక్తం చేశాడు.
అబ్రహాము ప్రార్థన చేస్తే నా దేశపు రాజుని బ్లెస్ చేశాడు, అంత హెచ్చైన స్థితిలో ఉన్నాడు. అదే ఆదికాండం 22వ అధ్యాయం 14వ వచనములో దేవుడు టెస్ట్ పెడితే అబ్రహాము పాస్ అయిపోయాడు. ఇక్కడ మీరు గనక చూస్తే అబ్రహాము విషయంలో దేవుడు సన్నిధిలో ఉన్నాడు, నిందారహితుడిగా ఉన్నాడు, కరెక్ట్గా ఉన్నాడు, అవన్నీ చూస్తా ఉండి లాస్ట్కి ఒక చిన్న టెస్ట్ పెట్టాడు. ఇంతవరకు అన్నీ ఇచ్చాను కదా, కరెక్ట్గా ఉన్నాడు, అడుగుదాం, అడిగిన దానికి ఇస్తాడో లేదో అని కొడుకునే అడిగేశాడు. కానీ అబ్రహాము మాట ఇచ్చిన దేవుని యొక్క మాటకి లోబడ్డాడు. దేవుడు నాకు కొడుకునిచ్చాడు, ఆయనే అడుగుతున్నాడు, ఓకే ఇద్దాం. ఈ రోజున మనల్ని గనక దేవుడు అడుగుతామో నాకు కుదరదేవా. అబ్రహాముకి ఏం చెప్పాడు? నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడిగా ఉండు. ఉన్నాడు అబ్రహాము. యెహోవాకు అసాధ్యమైందన్న కలదా అన్నాడు, సమస్తాన్ని ఇచ్చుకుంటూ వచ్చాడు. అసలు ప్రాఫెసర్ అని అబ్రహాముని ప్రవక్తం చేసి పెట్టేశాడు దేవుడు. ఎక్కడ చెప్పాడు ప్రవచనం చెప్పండి? అబ్రహాం వెనకాల యెషయా వాళ్ళు, ఇర్మియా వాళ్ళు, ఈయన ఎక్కడ అయ్యాడండి బాబు ప్రవక్త అనుకుంటారు. అసలు అబ్రహాం ఎక్కడ ప్రాఫెసీ చెప్పలా, కానీ అతడు ప్రవక్త అనే మాటను దేవుడు వాడాడు. దేవుడు ఇష్టం, దేవుడు బిరుదులు ఇచ్చుకున్నాడు అంతే. ఈ రోజున మీ జీవితంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడంటే గాడ్ వాంట్స్ యూ టు బీ ఎ వెరీ గుడ్ ఫాదర్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మంచి తండ్రులుగా ఉండాలని, మీ జీవితంలో దేవుని యొక్క ఆస్తిని పిల్లలకి ఇవ్వాలి. ఎలాంటి పిల్లల్ని ఇచ్చాడు, మీరు ఎట్లా పెంచుతున్నారు? మీ తండ్రి అయిన అబ్రహాము క్రీస్తును చూశాడు, అక్కడ కూర్చొని సింధూర వృక్షము కింద ముగ్గురు వస్తే వచ్చి భోజనాలు సీన్ పెట్టాడు. అంత గొప్ప ఛాన్స్ని ఇక్కడ మనం కోల్పోతా ఉన్నాం. దానికి కారణం ఏంటయ్యా అంటే మనకున్నటువంటి ప్రీ ఆక్యుపైడ్ మైండ్స్. మన మైండ్ అంతట్లో కూడా ఉద్యోగము, సంసారము, పిల్లలు, బాధ్యతలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్నిటినీ నడిపించేవాడు. ఈ రోజున మీకు ఉద్యోగం ఇచ్చింది దేవుడే. మన సొంతగా మనం చేసేదానికంటే ఆయన సన్నిధిలో నడుచు నిందారహితుడిగా ఉన్నప్పుడు ఆయన అద్భుతమైన కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడు. ఈ రోజున దేవుడు మీతో మాట్లాడుతుండగా తండ్రులుగా ఉన్న మీరందరూ కూడా ఒక్క నిమిషం తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి మీ కుటుంబాల కోసం. దేవుడు మీకు మంచి బిడ్డలను ఇచ్చాడు, మీ పిల్లల కోసం ప్రార్థన చేయండి, మీ కుటుంబాల కోసం ప్రార్థన చేయండి. తండ్రులుగా మీకు ఒక బాధ్యతను దేవుడు ఇస్తున్నాడు. నా సన్నిధిలో నడుస్తూ నిందారహితులుగా ఉండమని చెప్తున్నాడు. అప్పుడు అబ్రహాం ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోబోతున్నారు. గెట్ యువర్ సెల్ఫ్ రెడీ. ఈ రోజున ఏ పరిస్థితి వచ్చినా సరే ఆ పరిస్థితి నుంచి విడిపించగల దేవుడు మీకున్నాడు. హల్లెలూయా. ది బెస్ట్ తండ్రులుగా ఉండాలనుకుంటున్నాం, మా బిడ్డలకు మంచి జీవితాలను ఇవ్వాలనుకుంటున్నాం, మేము దేవుడితో మంచి రిలేషన్షిప్ కలిగి ఉండాం అనుకుంటున్నాం. ఒకవేళ ఫ్యూచర్లో మా పెళ్ళిళ్ళు అయిన తర్వాత అయినా సరే మేము ది బెస్ట్ తండ్రులుగా ఉండాలనుకుంటున్న వాళ్ళు మీ చేతులు పైకెత్తండి. అన్మ్యారీడ్స్ అయినా మ్యారీడ్ అయినా పర్లేదు, జెంట్స్ అయి ఉండాలి. దేవా, మేము ఒక మంచి తండ్రులుగా ఉండాలనుకుంటున్నాం నాయన, మేము మంచి తండ్రులుగా ఉండాలనుకుంటున్నాం. మేము మీ సన్నిధిలో నడుస్తాం, నిందారహితులుగా ఉంటాం. మా బిడ్డల్ని, మా కుటుంబాలని, మా భార్యల్ని, మా దేశాలని, మేము ఉన్నటువంటి ఉద్యోగాల్ని, సమస్తాన్ని బ్లెస్ చేయండి ప్రభా. మమ్మల్ని బట్టి మా కుటుంబాలను దీవించండి, మా బంధువర్గాన్ని దీవించండి, మా వర్క్ స్పాట్స్ని దీవించండి ప్రభా అని అనుకుంటున్న వాళ్ళు మహోన్నతుడ, పరిశుద్ధుడ, గొప్ప దేవుడా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయనా, మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఎత్తిన చేతిని మీరు పట్టుకోమని వేడుకుంటున్నాను. అలనాడు అబ్రహామును పట్టుకున్న దేవా, ఈ రోజున ప్రభా తండ్రి మా బిడ్డలందరూ మీరు పట్టుకోమని వేడుకుంటున్నాను తండ్రి. దేవన్న ప్రభా, ఇదిగో తండ్రి, దేవన్న ప్రభా, మా సహోదరులందరూ కూడా తండ్రి ప్రభా ది బెస్ట్ తండ్రులుగా ఉండాలని ఆశపడుతూ ఉండగా తండ్రి వారు చేయి పట్టుకొని మీరు నడిపించమని వేడుకుంటున్నాను. మీ కృపా కటాక్షాలు వాళ్ళ మీద కుమ్మరింప చేయమని ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళ జీవితంలో నమ్మకస్తులుగా నిలబడటకు సహాయం దయచేయండి. మీ దీవెనతో వారిని తృప్తిపరచమని వేడుకుంటున్నాను తండ్రి. వారి కుటుంబాలని, వాళ్ళ భార్యల్ని, వాళ్ళ బిడ్డల్ని తండ్రి, వారి బంధువర్గం అంతట్లో తండ్రి ఒక ఆశీర్వాదాన్ని తెచ్చేవాళ్ళుగా, ఒక దీవెన తెచ్చేవాళ్ళుగా, ఒక మేలు కుమ్మరించేవాళ్ళుగా వాళ్ళని ఉండమని, ఉంచమని, నడిపించమని నీ సన్నిధిలో నడుచు నిందారహితులుగా ఉండి ప్రభా, అయ్యా ప్రభా, నేను క్రీడముగా, నేను శైలముగా, నేను దుర్గముగా చేసుకున్న వాళ్ళుగా తండ్రి ప్రభా తండ్రి వాళ్ళు చేసిన ప్రతి ప్రార్థన అంగీకరించలాగున ప్రభా అనేక మంది ముందు గొప్ప సాక్షులుగా నిలబడలాగున సహాయం దయచేయమని, వాళ్ళు ఎత్తిన చేతిని దింపకుండా ప్రభా ముందుకు సాగుటకు కృప చూపించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని దీవెన, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఈ రోజున డెసిషన్ తీసుకున్న ప్రతి బిడ్డ ఒక మంచి తండ్రిగా నిలబట్టకు, ఆయన చేతిలో గొప్ప సాధనంగా నిలబడి వారందరి జీవితంలో గొప్ప దీవెన పొందు వరకు, రాకడలో ఎత్తబడి వరకు సదాకాలము తోడైండునుగాక. ప్రైజ్ ది లార్డ్ వ్యూవర్స్, మన మధ్యలో మస్తాన్ పి గారు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్ మస్తాన్ పి గారు. బాగున్నారండి? బాగున్నామండి. సో మీరు పేరు మస్తాన్ బి ఉంది కదా, మరి మీరు చర్చ్కి ఎలా రావడం మొదలు పెట్టారు? చర్చికి అంటే మాకు ఫస్ట్లో దేవుడు అంటే తెలిసేది కాదు. మేము దేవుడికి ఎగతాళి చేసిన దాన్ని నేను ఫస్ట్లో, కానీ నాకంతా నేనే వెళ్ళిపోయాను చర్చికి.
చర్చికి వెళ్ళినాక నాకు అంతా నేను అనుకున్నది అనుకున్నట్టు దేవుడు నాకు. సో మీరు ఏంటంటే జస్ట్ ఒకసారి వెళ్ళి చూద్దాము అని మీలో ఒక క్యూరియాసిటీ కలిగింది, ఒకసారి వెళ్దాం అనిపించింది, నేనే వెళ్ళాను. సో ఒకసారి వెళ్ళడం మూలన లైక్ షీ కంటిన్యూ టు కమ్ టు ద చర్చ్, రైట్? ఇక అక్కడి నుంచి నాకు దేవుడు అనేది నాకు చాలా చూపించాడు. ఇక ఆయన మర్చిపోలేని పరిస్థితిలో ఉన్నాను నేను. సో అక్క వాక్యం మీకు అర్థమవుతుందా? అక్క చెప్పినాకనే అసలు ఇంకా బాగుంది. బెదరు అక్క మాకు చాలా ప్రోత్సహించారు. అక్క వాక్యం ద్వారా మీరు దేవుడు అంటే ఏంటి మీరు తెలుసుకున్నారు, ఇంకా మీకులో ఆసక్తి పుట్టింది అనమాట. ఇంకా తెలుసుకోవాలి, ఇంకా స్పిరిచువల్గా గ్రో అవ్వాలి, ఇంకా దేవుడిని నమ్ముకోవాలని చెప్పి మీకు ఇంకా ఆసక్తి పుట్టింది. ఓకే, సో మీ పిల్లలు వస్తారా? మా బిడ్డ వస్తుంది, కొడుకు వస్తాడు. మస్తాన్బీ గారిని చూసి వాళ్ళ పిల్లలు కూడా చర్చ్కి రావడం మొదలు పెట్టారంటండి. అంతేకాకుండా స్పిరిచువల్గా చాలా గ్రో అయ్యారు. ఫర్ ఎవ్రీ ఆస్పెక్ట్ దే డిపెండ్ ఆన్ గాడ్. వాక్యం అక్క ద్వారా వినడం మూలాన ఎంత బాగా అర్థమవుతుందంటే తను రావడమే కాకుండా తనతో పాటు తన పిల్లల్ని కూడా తీసుకొస్తుంది. మరి తన మాటల్లోనే విన్నారు మీరు, ఎంతో ఆశీర్వాదం, సమృద్ధి వైపు నడిపింపబడ్డారని. సో మస్తాన్బీ గారు మీరు చెప్పారు కదా, ఇంతకుముందు మీ పరిస్థితి ఎలా ఉండింది? ఇదివరకు మా కనీసం చాలా పేద కుటుంబం మాది, కానీ అన్నానికి కూడా జరగని పరిస్థితిలో ఉన్నాం మేము. ఓకే, ఇక ఇప్పుడు మాకు ఈ దేవుని నమ్ముకున్నాక మాకు అంత మంచిగా ఉంది. సో చూసారు కదండి, అక్క వాక్యం, ప్రేయర్స్ తన జీవితంలో తను ఎప్పుడైతే క్లెయిమ్ చేసుకున్నారో అప్పటి నుంచి తను సమృద్ధి వైపు నడిపింపబడ్డారు. సో మీకు కూడా ఇలాంటి ఆశీర్వాద కాలంటే వెల్కమ్ టు కాలర్ డియర్ పాస్టర్. శుభవార్త ప్రేక్షకులకి నమస్కారం. హబ్సిగూడలో ఉన్నటువంటి మా మెయిన్ బ్రాంచ్లో సర్వీస్ జరుగుతుంది. 10:30కి స్టార్ట్ అవుద్ది. అదేవిధంగా మా సెకండ్ బ్రాంచ్ సంతోష్ నగర్లో ఉంది, కానీ అది మార్నింగ్ సర్వీస్గా షిఫ్ట్ చేయడం జరిగింది. సంతోష్ నగర్ క్రాస్ రోడ్స్ దగ్గర ఎర్లీ మార్నింగ్ 7 o'clockకి స్టార్ట్ అవుద్ది. 7 to 9 అక్కడ సర్వీస్ జరుగుద్ది. తప్పకుండా రండి. మీ జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలు పొందడానికి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. My address, Jehovah Jireh Ministries, Road number 8, Habsiguda, opposite Bhasham School, Hyderabad. మా సెకండ్ బ్రాంచ్ అడ్రస్ జెహోవా జైరే మినిస్ట్రీస్, సెకండ్ ఫ్లోర్, రిలయన్స్ ఫ్రెష్ బిల్డింగ్, బిసైడ్స్ బాటా షోరూమ్, సంతోష్ నగర్ క్రాస్ రోడ్, సంతోష్ నగర్. 9949513703. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.